హాయ్ గైస్, ఈ వీడియోలో డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, డేటాబేస్కి కావాల్సిన ఫైల్స్ ఏమేమి ఉంటాయి, అండ్ మాస్టర్ మోడల్ ఎంఎస్డిబి అండ్ వీలైతే టెంప్డిబి యూ ఐ మీన్ వాటి వాళ్ళ యూజెస్ ఏంటి, అసలు అవి ఏమి యాక్టివిటీస్ చేస్తాయి అవి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అసలు డేటాబేస్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సర్టెన్ లిమిట్ వరకు. బట్ ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నా కమింగ్ this. I will take this. ఈ రెక్టాంగులర్ బాక్స్ సీక్వెల్ సర్వర్ అనుకోండి, సర్వర్. దిస్ వన్ ఇస్ సీక్వెల్ సర్వర్. అండ్ అగైన్ ఇంకొక రెక్టాంగులర్ బాక్స్ తీసుకోండి. ఈ రెక్టాంగులర్ బాక్స్ ఇన్స్టాన్స్. ఇలా ఇన్స్టాన్సెస్ ని అప్ టు 49 వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాన్స్ ఈజ్ ఏ మెమరీ యూనిట్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇన్సైడ్ ఇన్స్టాన్స్ ఏమి ఉంటాయి, మళ్ళీ డేటాబేసెస్ ఉంటాయి ఇన్స్టాన్స్ లో. సో డేటాబేస్, మళ్ళీ ఒక డేటాబేస్. ఈ పోర్షన్ అంతా డేటాబేస్ పార్ట్ అనమాట. ఈ డేటాబేస్ లో ఏముంటాయి, లాగ్ ఫైల్ అండ్ డేటా ఫైల్. డేటాబేస్ క్రియేట్ చేయాలంటే వన్ డేటా ఫైల్ అండ్ వన్ లాగ్ ఫైల్. ఇది ఈ 2 ఫైల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట, అప్పుడే అది డేటాబేస్ అవుతుంది. ఓకే, ఈ 2 ఫైల్లో ఏ ఫైల్ మిస్ చేసినా డేటాబేస్ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నేను తీసుకుంటాను. ఈ పోర్షన్ వచ్చేసి డేటా ఫైల్ అండ్ ఈ పోర్షన్ వచ్చేసి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇంట్లో ఇంకా ఇంటర్నల్ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది డేటా ఫైల్ అన్నమాట. అండ్ ఇది లాగ్ ఫైల్, ఈ రెక్టాంగులర్ బార్. అండ్ ఇన్సైడ్ డేటా ఫైల్లో మనకి ఒక గ్రూప్ ఉంటుంది, దాని పేరు ప్రైమరీ ఫైల్ గ్రూప్. ఇది డిఫాల్ట్ అన్నమాట. డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఈజ్ ద డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ అని చెప్తారు. ఓకే, డేటా ఫైల్ ఇన్సైడ్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఉంటుంది. అంటే డేటా ఫైల్ డైరెక్ట్ ఉండదు, ప్రైమరీ ఫైల్ గ్రూప్లో డేటా ఫైల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇన్సైడ్ డేటా ఫైల్లో ఇంకొకటి ఉంటాయి, దాన్ని ఎక్స్టెన్స్ అంటారు. ఇది ఎక్స్టెన్స్, ఈ పోర్షన్ ఎక్స్టెన్స్. ఈ ఎక్స్టెన్స్లో ఇంకా పేజెస్ ఉంటాయి అన్నమాట. అది చాలా లో లెవెల్ మెమరీ అన్నమాట. అది ఒక్కొక్క ఎక్స్టెండ్కి 8 పేజెస్ ఉంటాయి. 8 2 3 4 1 2 3 and 4. ఓకే, 8 పేజెస్. ఈచ్ పేజ్కి ఉండే మెమరీ వచ్చేసి 8 KB అన్నమాట. ఓవరాల్ 8 పేజెస్, 8 into 8 64 KB. అంటే ఒక ఎక్స్టెండ్కి 64 KB ఉంటుంది. 64 KB మెమరీ ఉంటుంది. ఒక డేటా ఫైల్కి ఒకే ఎక్స్టెండ్ ఉండాలని అలాంటి రూల్ ఏమి లేదు. ఒక డేటా ఫైల్కి ఎన్నైనా ఎక్స్టెండ్స్ ఉండొచ్చు. అది మీ మెమరీ, ఐ మీన్ డేటా ఫైల్ మెమరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ డేటాబేస్, ఐ మీన్ డేటా ఫైల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీకు లాస్ట్ సెషన్లో మాస్టర్ మోడల్ ఎంఎస్డిబి ఇవి చెప్పేసి కదా, ఐ మీన్ డిఫాల్ట్ అన్నమాట. మాస్టర్ మోడల్ ఎంఎస్డిబి, టెంప్డిబి, ఎంఎస్ రిసోర్స్ డిబి. ఓకే, ఇవి డిఫాల్ట్ డేటాబేసెస్. మీరు ఎప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినా ఇవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి, మీరు క్రియేట్ చేయని అవసరం లేదు. అంటే వీటిని ఏమంటారు, సిస్టమ్ డిఫైన్డ్ డేటాబేసెస్ అంటారు.
యూజర్ డిఫైన్ డేటాబేస్ అవన్నీ యూజర్ క్రియేట్ చేసేవి, లేకపోతే డీబీఏ క్రియేట్ చేసేవి, లేకపోతే క్లయింట్ ఎవరైనా చెప్తే మనం క్రియేట్ చేసాం అనమాట. యూజర్ డిఫైన్డ్. ఓకే, యూజర్ డిఫైన్డ్ డేటాబేస్. మీకు లాస్ట్ వీడియోలో లిమిట్ చెప్పాను. ఐ మీన్ మీరు ఒక ఇన్స్టాన్స్ ఎన్ని డేటాబేసెస్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక వాల్యూ చెప్పాను. 32,767 యాక్చువల్లీ. 32,767లో 5 వచ్చేసి సిస్టమ్ డిఫైన్ డేటాబేస్ ఉంది, అండ్ మిగిలిన డేటాబేస్ ఉంటాయి కదా, ఆ లిమిట్ అంతా యూజర్ డిఫైన్ డేటాబేస్ ఉంది. అప్పటి వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. 32,767 అంటే 32,762 యూజర్ డిఫైన్ డేటాబేసెస్ మీరు క్రియేట్ చేయొచ్చు ఒక ఇన్స్టాన్స్కి. ఓకే, ఒక ఇన్స్టాన్స్ ఓన్లీ. సో ఇక్కడ మాస్టర్ కొద్దాం. మాస్టర్ అనేది మాస్టర్ ఇది లైక్ ఏ హార్ట్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ అనమాట. హార్ట్ ఆర్ బ్రెయిన్ ఆఫ్ సీక్వెల్ సర్వర్. సో హార్ట్ వర్క్ అవ్వకపోతే బాడీ ఫంక్షనింగ్ ఉండదు. సేమ్ అలానే మాస్టర్ రన్నింగ్లో లేకపోతే, మాస్టర్ డేటాబేస్ ఆన్లైన్లో లేకపోతే ఈ సీక్వెల్ సర్వర్ రన్నింగ్లో ఉండదు. సో మాస్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటాబేస్ టు రన్ ఏ సీక్వెల్ సర్వర్ ఇన్స్టాన్స్. ఓకే, అని మాస్టర్లో కొన్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెటాడేటా. వాట్ ఈజ్ మెటాడేటా? మెటాడేటా అంటే ఏం లేదు, స్టోర్స్ మెటాడేటా. మెటాడేటా ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా. సపోజ్ ఒక టీం ఉంది నా దగ్గర, ఒక 12 మెంబర్స్ టీం ఉంది. ఈ టీంలో ఏ అనే వాళ్ళ దగ్గర నేను సర్టెన్ అమౌంట్ ఉంచాను. ABCDEF. సో 6 మెంబర్స్ అనుకోండి. ఏనే దగ్గర డాలర్స్ ఉంచాను, రూపీస్ ఉంచాను. బి అనేవాడి దగ్గర, సి అనేవాడి దగ్గర యూరోస్ ఉంచాను, యూరోస్. డి అనేవాడి దగ్గర దినార్ ఉంచాను. ఈయన దగ్గర పాకిస్తాన్ రూపీస్ ఉంచాను. ఎఫ్ దగ్గర బంగ్లాదేశ్ కరెన్సీ ఇచ్చాను. అంటే వీళ్ళ దగ్గర ఏ కరెన్సీ ఉంది, ఆ కరెన్సీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేది మాస్టర్. ఇక్కడ కరెన్సీ అని చెప్తున్నా, యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంట. ఐ మీన్ డేటా ట్యాబ్, టేబుల్స్ ఇన్ఫర్మేషన్, ఎన్ని టేబుల్స్ స్టోర్ చేసుకున్నారు, ఈ వాల్యూస్ అన్ని డేటాబేస్ ఇవన్నీ ఉన్నాయి. మోడల్, ఎంఎస్డిబి, డిబి అండ్ యూజర్ డిఫైన్ డేటాబేస్ ఉంది కదా, వీటి దగ్గర ఉండే టేబుల్ ఇన్ఫర్మేషన్ అంటే టేబుల్ నేమ్స్, టేబుల్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటారు. అవి మెటాడేటా అంటారు. మెటాడేటా అంటే ఇప్పుడు ఎండిఎఫ్, ఎల్డిఎఫ్ అనే 2 ఫైల్స్ ఉంటాయని చెప్పాను కదా డేటాబేస్కి. ఆ 2 ఫైల్స్కి ఒక యూనిక్ పాత్ ఉంటుంది. పాత్ ఐ మీన్ ఆ ఫైల్స్ అయితే స్టోర్ అవ్వాలో ఒక పాత్ ఉంటుంది అనమాట. ఆ పాత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో స్టోర్ అవుతుంది. ఈ మాస్టర్ డేటాబేస్కి తెలుస్తుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది మెటాడేటా. డేటా అబౌట్ డేటా ఎక్కడుంది, డేటా స్టోర్ చేసిన డేటా ఎక్కడ స్టోర్ అయ్యింది, ఈ ఇన్ఫర్మేషన్ డేటా గురించి తెలియదు. ఆ డేటా ఎక్కడ ప్లేస్ అయిందో తెలుసు అంతే. డేటాని రీడ్ చేయడం అది దీని యాక్టివిటీ కాదు. అండ్ ట్రిగ్గర్స్, స్టోర్ ప్రొసీజర్స్, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా దీని దగ్గర ఉంటుంది. అండ్ లాగిన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాగిన్స్ అండ్ ట్రిగ్గర్స్ కాదు, ఎండ్ పాయింట్ డీటెయిల్స్, ఇవన్నీ ఇది స్టోర్ చేసుకుంది. ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. లాగిన్స్ అంటే ఇప్పుడు ఒక కీస్ అన్ని దీని దగ్గర ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు సర్వర్కి కనెక్ట్ అవ్వాలనుకో, ఫస్ట్ మీరు మాస్టర్ని హిట్ చేయాలి. మాస్టర్ని హిట్ చేసిన తర్వాత మాస్టర్ అథెంటికేషన్ ప్రాసెస్ చేసుకుంటుంది. అథెంటికేషన్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ తన రిపాజిటరీలో ఉన్న పాస్వర్డ్ మ్యాచ్ అయితే అప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తుంది మోడల్ డిబి, ఎంఎస్డిబి ఇవన్నీ చూడటానికి. ఓకే, సో మాస్టర్ ఈజ్ heart of SQL Server or brain of SQL Server, you can name it, no problem. Okay, and model is nothing but a template అన్నమాట. టెంప్లెట్ అంటే తెలుసు కదా, ఒక ప్రోటోటైప్ లాంటిది. సో ఈ ప్రోటోటైప్ యూజ్ చేసుకుని న్యూ డేటాబేస్ క్రియేట్ అవుతాయి. దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి కదా, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా మోడల్కి. ప్రాపర్టీస్ ఉంటాయి, డిఫాల్ట్ ప్రాపర్టీస్. సేమ్ ప్రాపర్టీస్ న్యూగా క్రియేట్ చేసే డేటాబేస్కి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట.
డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఈ డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ టేబుల్స్, వ్యూస్, ఏ టేబుల్స్ ఉంటే టేబుల్స్ వస్తాయి, వ్యూస్ ఉంటే వ్యూస్ వస్తాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. సేమ్ మోడల్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ న్యూగా క్రియేట్ చేసిన డేటాబేస్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు ఏమి సెటప్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు సో మోడల్ అనేది ఒక ప్రోటోటైప్ అనమాట. ఈ ప్రోటోటైప్ కావాలి ఒక న్యూ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మోడల్ డేటాబేస్ ఆన్లైన్ ఉండాలి. ఓకే, సో మోడల్ డేటాబేస్ కరెక్ట్ అయినా మనం SQL సర్వర్ని ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయలేం. సో మోడల్ అండ్ మాస్టర్ ఆర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ SQL సర్వర్. ఓకే, అండ్ MSDB నథింగ్ బట్ ఇది ఏంటంటే సూపర్వైజర్ అనమాట. సూపర్వైజర్ తెలుసు కదా. సూపర్వైజర్ రోల్ ఏంటి, జాబ్స్ అన్ని వర్క్ చేస్తారు కదా. సేమ్ అలాగే జాబ్స్ అన్ని ఒక ఆల్ జాబ్స్ని ఒక స్కెడ్యూల్ టైం సెట్ చేసుకుంటాడు. స్కెడ్యూల్ చేసి చేస్తాడు మన జాబ్స్ అని. అండ్ ఓకే, ఈ MSDB బ్యాకప్ డీటెయిల్స్ చాలా ఉంటాయి. కొన్ని టేబుల్స్ ఉంటాయి బ్యాకప్ డీటెయిల్స్, ఇప్పుడు బ్యాకప్ తీసుకున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా MSDBలో స్టోర్ అవుతాయి అన్నమాట. MSDB ఆటోమేషన్ పర్పస్, మెయిన్లీ MSDB దేనికంటే ఆటోమేషన్ పర్పస్, ఆటోమేషన్ ఆఫ్ జాబ్స్. ఓకే, అండ్ TempDB లైక్ ర్యామ్ లాంటిది అన్నమాట. ఫస్ట్ మీరు SQL సర్వర్ని లాగిన్ అయిన తర్వాత TempDBలో సపోజ్ అర్జున్ అనే టేబుల్ ఉంది అనుకోండి, ఒక డేటాబేస్లో టేబుల్ ఉంది. ఆ టేబుల్లో కొన్ని రికార్డ్స్ మీరు చూడాలనుకుంటున్నారు. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అర్జున్ అని ఇస్తారు. అర్జున్ ఇచ్చినప్పుడు ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అందులో, ఆ టేబుల్లో. ఆ 1 lakh రికార్డ్స్ మనకి షో చేస్తారు. సో అలా షో చేయడానికి ఫస్ట్ అది TempDBలో డంప్ చేసుకోవాలి. TempDB నుంచి ఆ తర్వాత మీకు విజిబుల్ అవుతుంది అన్నమాట. మీ ర్యామ్ అనేది ఎందుకన్నా అంటే, సపోజ్ మీరు ఫోన్ స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేశారనుకో, అది కొంచెం బూటింగ్ టైం కొంచెం టైం తీసుకుంటుంది. ఆ బూటింగ్ టైం ఎందుకంటే మీ యాప్స్లో ఉన్న మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్, ఫొటోస్ అండ్ అదర్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ ర్యామ్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ర్యామ్ అంటే ఒక టెంపరీ మెమరీ అన్నమాట. ఆ ర్యామ్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఆ ర్యామ్లో నుంచి మీరు యాక్సెస్ చేసుకుంటారు, అంటే స్పీడప్ అవుతుంది అన్నమాట. మీరు ఏమైనా ఫోటో క్లిక్ చేసినా వెంటనే మీకు వ్యూ అవుతుంది. సో ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ టు స్పీడ్ అప్ స్పీడింగ్ అప్ క్వరీ రిజల్ట్, టు స్పీడ్ అప్. ఓకే, TempDB. సో TempDB అనేది చాలా మెయిన్ అన్నమాట. TempDB ఎంత ఫాస్ట్, TempDB ఎంత ఫ్రీ, ఎంత మెమరీ అలొకేట్ చేస్తే అంత పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. TempDB ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ TempDB డౌన్లో ఉంటే SQL సర్వర్ స్టార్ట్ అవ్వదు, అలాంటి ఏమి ఉండదు. ఓన్లీ మాస్టర్ అండ్ మోడల్ ఈ రెండు డౌన్లో ఉంటేనే SQL సర్వర్ స్టార్ట్ కాదు. TempDB డౌన్లో ఉన్నా ఏం కాదు. MS Resource DB ఇది అప్లో ఉండాలి, బట్ ఇది ఫిజికల్గా ఎగ్జిస్ట్ ఉండదు. డేటాబేస్ హిడెన్ డేటా మనకు కనిపించదు అన్నమాట మేనేజ్మెంట్ స్టూడియోలో. బట్ మీరు ఫైల్స్ని చూడొచ్చు, బిన్ ఫోల్డర్లో ఉంటాయి ఫైల్స్. బిన్ ఫోల్డర్, స్టోర్డ్ ఇన్ బిన్ ఫోల్డర్ అనమాట. ఫైల్స్, ఫిజికల్ ఫైల్స్ స్టోర్ అండర్ బిన్ ఫోల్డర్. మీకు లాస్ట్ వీడియోలో చూపించిన బిన్ ఫోల్డర్లో ఈ MS రిసోర్స్ DB డేటా ఫైల్ అండ్ రాక్ ఫైల్. ఓకే, ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఒకసారి ఈ క్లాస్ ఈ సెషన్ అర్థం కాకపోతే నాకు కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. సో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్.